నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 13వ తారీఖు 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షము సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36 ఈ రోజు తిది పాడ్యమి రాత్రి 12:35 వరకు తదుపరి విద్యా తిథి ప్రవేశము నక్షత్రం విశాఖ ఉదయం 9:02 వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము వర్జం మధ్యాహ్నం 1:35 నుంచి మధ్యాహ్నం 3:21 వరకు దుర్ముహూర్త సమయము ఉదయం 8:22 నుంచి 9:13 వరకు తిరిగి మళ్ళా దుర్ముహూర్తము రాత్రి సమయంలో 11:05 నుంచి రాత్రి 11:49 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 3:24 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యమగండ కాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:36 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో 12:13 నుంచి రాత్రి 1:59 వరకు ఈరోజు అభిజిత్ ముహూర్తము 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. చంద్రుడి యొక్క శక్తి వల్ల మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఎనర్జెటిక్ గాను యాక్టివ్ గాను ఈ రోజు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ఉండబోతున్నారు. తర్వాత సంఘంలో గౌరవ ప్రతిష్టలు వస్తాయి. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి అంటే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కీ డెసిషన్స్ తీసుకోవాలంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. తక్షణమే తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువ కనబడుతుంది. సమయానికి డబ్బులు రాకపోవడము, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడము, ఎగేయడము, చోర భయము, దీంతో పాటు ఎక్కడైనా పత్రాలు పోగొట్టుకోవడము, ధనము పర్సులోంచి జారిపోవడము లేదా స్కామ్ అయిపోవడము, ఇలాగ ధనానికి సంబంధించినటువంటి ఒత్తిడి ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాత సమస్యలు తిరిగి మళ్ళా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మీరు మర్చిపోయినా లేదా అంటే మీరు గతంలో ఎందుకులే అని వదిలేసినా అవి తిరిగి మళ్ళా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మీ దగ్గరికి వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కూడా ఈరోజు అస్సలు బాగాలేదు. జాగ్రత్తలు తీసుకోండి. వాదాలకు విభేదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరితోనూ వాగ్వాదన పెట్టుకోకండి, తగాదాలు పెట్టుకోకండి, మాటను ఇష్టానుసారంగా వాడేయకండి. ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక తీవ్రతరమైన కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇంపాక్ట్ మీకు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త చర్చలకు ఇది సరైన సమయం. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఏమైనా డిస్కషన్స్ పెట్టుకోవాలన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈరోజు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యంలో కూడా అంటే వర్తకులు కానీ వ్యాపారస్తులు కానీ ధనానికి సంబంధించి మీరు ఏ లావాదేవీలు చేయాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. తక్షణమే ప్రయత్నాలు చేసుకోండి.